అతయ్య, మావయ్య, ఏంటి కార్తీక్? శ్రావ్య వాళ్ళు వస్తున్నారంట అతయ్య. అవునా? శ్రావ్యతో పాటు నందు కూడా వస్తున్నాడా? లేదు మావయ్య, శ్రావ్య యామిని గారే వస్తున్నారు. అత్త కోడలు రావడం ఏంటి? మళ్ళీ ఆ ఇంట్లో ఏమైనా గొడవ జరిగిందా? మమ్మీ, ఏమైంది శ్రావ్య? శ్రావ్య ఏమైంది? చెప్పమ్మా, వంట చేస్తుంటే చేయి కోసుకున్నావా లేక వేడి పాత్ర ఏమైనా తగిలిందా? అలా నిమ్మక నీరెత్తినట్టుంటావేంటి? ఏం జరిగిందో చెప్పు. నేను చెప్తానండి. శ్రావ్య అరచేతిలో కర్పూరం వెలిగించుకుని దేవుడికి హారతిచ్చింది. ఏంటమ్మా, ఎందుకు ఇలా చేసావు? అప్పటికే వద్దని నేను చెప్తూనే ఉన్నానన్నయ్య, కానీ శ్రావ్య వింటేగా. రేపు కోర్టులో గౌతమ్ అహల్యల విడాకుల కేసుంది కదా, వాళ్ళకి విడాకులు రావాలి, గౌతమ్ అదితిల పెళ్లి జరగాలని చెప్పి అరచేతిలో కర్పూరం వెలిగించుకుని హారతిచ్చింది. ఆఖరికి నందు చెప్పినా వినలేదు. మీరు బాధపడకండి. మీరే ఇలా అంటే ఇంకెలా అండి? నా చేతుల్లో మాత్రం ఏముంది చెప్పు. నాకే ఏ పరిష్కారం తెలియడం లేదు. అందుకే నిన్నడుగుతున్నాను. దేశం బయట యుద్ధం చేసిన వాడిని మనసు లోపల యుద్ధం చేయలేకపోతున్నాను. శత్రువుని ఎదిరించిన వాడిని బంధువులతో పోరాడలేకపోతున్నాను. ఆయుధాలతో చేసే యుద్ధానికి ఎక్కడో ఒక చోట అంతం ఉంటుంది సుభద్ర. కానీ ఎమోషన్స్తో చేసే యుద్ధానికి విరామం ఎప్పుడో తెలియడం లేదు. బాధపడకండి. పరిష్కారం లేని సమస్య, సమాధానం లేని ప్రశ్న ఎక్కడా ఉండవు. ఓపిగ్గా ఎదురు చూడాలి. ఎన్నాళ్ళు సుభద్ర? దీనికి ఎవరు పరిష్కారం చూపిస్తారు? ఎవరు సమాధానం చెప్తారు? ఎవరిని అడగాలో చెప్పు, అడుగుతాను. మీరు కాదు, నేనే అడుగుతాను. గౌతమే తన సంతోషం అనుకున్న అదితి జీవితం ఏం కావాలి? అమ్మా, గౌతమ్ని పెళ్లి చేసుకొని అదితి సంతోషంగా ఉండలేదు. అహల్యని మర్చిపోయి గౌతమ్ మునపట్ల అతిథితోటి ప్రేమగా ఉండలేడు. ఇద్దరూ జీవితాంతం బాధపడాలి. వాళ్ళ బాధని చూస్తూ ఇంట్లో అందరూ బాధపడాలి. ఆ విషయం మాకు అర్థమవుతోందిరా. అందుకే మేమేం చేయలేకపోతున్నాం. అహల్య వైపు ఉండాలా, అదితి వైపు ఉండాలా తేల్చుకోలేకపోతున్నాం. నాకు తెలుసమ్మా, మా మధ్యలో మీరెంత నలిగిపోతున్నారో చూస్తున్నాను.
పెద్దవాళ్ళం మాకే ఇలా ఉందంటే పాపం గౌతమ్ పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోయింద్రా. నిన్న మొన్నటి వరకు అల్లరి చిల్లరిగా తిరిగినవాడు ఇప్పుడు అహల్య పట్ల ఎంతో బాధ్యతగా ఉంటున్నాడు. వాడు ఏ కారణంతో అహల్యని పెళ్లి చేసుకొనొచ్చాడో తెలియదు కానీ ఇప్పుడు అహల్యను వదిలేసి అదితిని పెళ్లి చేసుకోమంటే అది వాడికి నరకంరా. అవునమ్మా, గౌతమ్ స్థానంలో నేనున్నా ఆ పని చేయలేను. నా కోసం నువ్వొక పని చేస్తావా ఇంద్రా? ఏంటమ్మా? ఒకసారి అదితితో మాట్లాడతావా? అతిథితో నేనేం మాట్లాడతానమ్మా? పరిస్థితుల్ని అర్థం చేసుకొని గౌతమ్ని మర్చిపోమ్మని చెప్పింద్రా. మరొకరిని పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండమని చెప్పు. ఆ విషయం నేనెలా చెప్పగలనమ్మా? నేను చెప్తే అతిథి వింటుందా? చిన్నప్పటి నుంచి మీరంతా కలిసి పెరిగారు కదా. మేం మాట్లాడితే అదితి మా పట్ల నెగిటివ్గా చూస్తుంది. నువ్వు మాట్లాడితే అర్థం చేసుకుంటుందేమో. అదితి నీ మాట వింటే అన్ని సమస్యలు తీరిపోతాయింద్రా. ముఖ్యంగా గౌతమ్ ఈ ఊబిలోంచి బయటపడతాడు.